మాతృదేవోభవ. మాటికి మాటికిన్ మనసు మంచము మీద పరుండి జన్మకున్ కాటికి మూలమైన కరకంఠు ప్రణాళిక రూపెరుంగగా ఏటికి తాపముందును మహేశ్వరీ. నీ పద పద్మ దర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చును ముక్తి రాల్చునో. జగన్మాత, నీ పద పద్మ దర్శనంబు ఈటకుటట్టమారములనెన్నడు చీల్చునో ముక్తి రాల్చునో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 290వ భాగానికి స్వాగతం పలు. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. కిందటి భాగంలో నేను మాట అన్నాను. శ్రీకృష్ణుడు నన్ను అన్న మాట తప్పొద్దని చెప్పాడు. ఆయన తప్పడు, నన్ను తప్పనివాడు. ఏ వృత్తిలో ఉన్నా సరే అంట్లు తోమేవాళ్ళు అంట్లు తోమే వృత్తితోనే, అన్నం వండేవాళ్ళు అన్నం వండే పనితోనే, వైద్యం చేసేవాళ్ళు వైద్యంతోనే, బట్టలు ఉతికేవాళ్ళు బట్టలతోనే, క్షురకర్మ చేసేవాళ్ళు అదే పనితోనే మోక్షం ఎలా పొందవచ్చు. ఇది దీనికి సమాధానమే 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో అతి ముఖ్యమైన ఈ శ్లోకం. ఇది అర్థం కావాలంటే యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెప్పిన మాట ఒకటి దీనికి అన్వయం చేసుకోవాలి. తపక్కిం లక్షణం ప్రోక్తం అని అడుగుతాడు యక్ష ప్రశ్నలు. తపస్వధర్మ వర్తిత్వం అని చెబుతాడు ధర్మరాజు. తపస్సు అంటే ఏమిటయ్యా, దాని లక్షణాలు ఏమిటయ్యా అని అడుగుతాడు యక్షుడు. వెంటనే ధర్మరాజు ఏముంది, తపస్వధర్మ వర్తిత్వం, తనకి అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయడమే, నిష్కామంగా చేయడమే తపస్సు. సకామంగా చేసిన తపస్సే, కోరికలతో చేసిన తపస్సే, కానీ ఆ కోరికలు తీరతాయి, ఆనందం కలగదు, మళ్ళీ గొడవలు ఉంటూనే ఉంటాయి. అదే నిష్కామంగా చేయగలిగితే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు మీరు గమనించండి, పని చేసేటప్పుడు మనం ఫలితం మీద దృష్టి పెట్టామనుకోండి, ఫలితం వస్తుంది, ఒక్కోసారి రాదు. పని ఎలా జరుగుతుందో పని గురించిన జ్ఞానం ఏం కలగదు. మనకి పని మీద దృష్టి పెట్టామనుకోండి, ఆ పని గురించిన జ్ఞానం కలుగుతుంది. శాస్త్రవేత్తకి సాంకేతికమైన వ్యక్తికి తేడా అదే. సైంటిస్ట్ అండ్ టెక్నీషియన్. సైంటిస్టు పని మీద దృష్టి పెడతాడు, ఫలితం మీద దృష్టి పెట్టడు. టెక్నీషియన్ ఫలితం మీద దృష్టి పెడతాడు. ఎందుకని, ఏదో మరమ్మతు చేస్తున్నాడు, టెక్నీషియన్ అంటే అదే కదా, బిగిస్తున్నాడు, బిగిస్తే ఇది అయిపోతే పని చేస్తున్నట్టాడు. కానీ అసలు బిగించడం ఏమిటి, పని చేయడం ఏమిటి, ఈ మూల సూత్రం ఏమిటని ఆలోచించడు. అందుకే టెక్నీషియన్ ఎప్పుడు సైంటిస్ట్ కాడు. మనం అందరం సైన్స్ ద్వారా సాధించిన అనేక వస్తువులు మనం వాడుతున్నాం. అవి ఎలా నిర్మాణం అయ్యాయో మనకు తెలుసా? కానీ ఒక శాస్త్రవేత్త ఈవేళ ఇంత బల్బు దగ్గర నువ్వు చదువుకుంటున్నావు కదా, ఈ బల్బును ఎడిసన్ గారు ఎలా కనిపెట్టాడో తెలుసా అని చెబుతాడు. ఎందుకు ఎడిసన్ ఆ బల్బును కనిపెట్టగలిగాడు? మనం బల్బుల్ని వాడుకోవడమే తప్పితే ఎందుకు కనిపెట్టలేకపోతున్నామంటే పని మీద దృష్టి పెట్టట్లా, ఫలితం మీద దృష్టి పెట్టామని. ఈ బల్బు ఎందుకంటే చదువుకోవడానికి, ఈ బల్బు ఎందుకంటే వంట చేయడానికి, ఈ బల్బు ఎందుకంటే ఏదో చేయడానికి. అందుకని అసలు బల్బు ఏమిటి దాన్ని ఆలోచించాలా. ఎడిసన్ ఆ బల్బు ఏమిటని ఆలోచించాడు, ఎలా వస్తుంది అని ఆలోచించాడు. అంటే పని మీద దృష్టి పెడితే జ్ఞానం కలుగుతుంది, ఫలితం మీద దృష్టి పెడితే ఫలితం వస్తుంది. అది కూడా వస్తుందో రాదో చెప్పలేం. అందుకే శంకరాచార్య వేదాంత నిర్ణయంలో చెప్పినమాట, పరోక్ష సత్ఫలం కర్మ జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం జ్ఞానమేవాప్యసేత్ తస్మాత్ ఇది వేదాంత డిండిమఖ. నువ్వు ఫలితం మీద దృష్టి పెడితే అసత్ఫలం కర్మ, అది జరుగుతుందో జరగదో చెప్పడం, ఎంత వస్తుందో చెప్పడం, వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, సగం రావచ్చు, అసలు రాకపోవచ్చు. అదే జ్ఞానం ఉంది, దాని జ్ఞానం, ఈ పని గురించిన జ్ఞానం అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆ పని విధానం అంతా తెలుస్తుంది, ఇంకా కొత్త పరికరాలు కనిపెడతావు, నువ్వు గొప్ప శాస్త్రజ్ఞుడు అవుతావు. ఇది యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. యతః ప్రవృత్తిర్భూతాని, ఏ పరమాత్మ తేజస్సు నుంచి ఈ జీవులన్నీ ఏర్పడ్డాయో, ఏన సర్వమిదం తతం, ఏ పరమాత్మ తేజస్సు చేత, భగవత్ శక్తి చేత ఈ సృష్టిలో అన్ని వస్తువులు, మనుషులు, జీవరాశులు సహా సమస్తం కూడా నింపబడి ఉన్నాయో, సర్వము ఆయనే అయి ఉన్నాయో, అంతటా నిండినటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఎలాగా, ఆయన్ని పొందడం ఎలాగా అంటే, అదే అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదయ్యా, అటువంటిప్పుడు చేస్తున్న ప్రతి పని ఆయన ఆరాధనే కదా అన్నాడు. మరి అదేమిటి ఆరాధన అని ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉంటాయి, ఆరాధన అని కొన్ని పత్రికలు ఉంటాయి, ఆ స్తోత్రాలను కొన్ని ఉంటాయంటే అదొక రకం. ఆయన నువ్వు ఇది అనుకోవట్లేదు కాబట్టి అది వాళ్ళు పుట్టించారు. నువ్వు చేస్తున్న పని ఆరాధన అనుకుంటే స్తోత్రం పనే ఉంది.
ఇదేమో వంట. ఇది అయిపోతే స్తోత్రం చదువుకోవచ్చు అన్నావు కాబట్టి స్తోత్రాలు రాసేవాడు తయారయ్యారు. స్తోత్రం తక్కువదని కాదు, నీకు వేరే భావన ఉంది కాబట్టి స్తోత్రాలు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. ఈ శరీరం దేవుడు కాదు, మనం దేవుడు కాదు అనుకుంటున్నాం కాబట్టి దేవుడిని వేరే రూపంలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లేకపోతే దేవుడు ఎందుకండి? నిర్జీవమైన విగ్రహం దేవుడైనప్పుడు సజీవమైన మానవుడు దేవుడు కాదు. ఆలోచించండి, అద్వైతం అర్థమవుతుంది. అది విగ్రహం దేవుడైనప్పుడు ఈయన కాదా అండి? అక్కడ ప్రతిష్ఠ జరిగింది, ఇక్కడ కూడా ప్రతిష్ఠ జరిగింది. అయ్యో, అక్కడ 7 రోజుల ప్రతిష్ఠ, ఇక్కడ 9 నెలల ప్రతిష్ఠ. అక్కడ తల్లి గర్భంలో, అక్కడ గర్భగుడిలో, ఇక్కడ తల్లి గర్భంలో. మాటలు అన్వయించుకొని తెలిసిపోతుంది అది గర్భగుడి, ఇది మాతృగర్భం. ఇక్కడ ఉన్నది కూడా దేవుడే. నేను ఈ చూపించాను కదా, నేను అనుకోకండి మీరు. నేనెవరని ఆలోచిస్తే మొత్తం తత్వం తెలిసిపోయింది. ఆ ఆలోచనకి మనకి బద్ధకమయ్యేది తెమలక. నేనంటే వెంకట్రావు, పుల్లారావు, మతం, కులం, మగతనం, ఆడతనం అని రకాల పెట్టుకుని చచ్చి ఇందులో కూరుకుపోయి ఇది తెలియకపోయేసరికి లాభం లేదురా. వీళ్ళకి కొంత విగ్రహారాధన అలవాటు చేస్తే తప్ప తెలియదు, వీళ్ళు వారికంటే దేవుడు వేరు అనుకుంటున్నారు, కాబట్టి దేవుణ్ణి మనం వేరుగానే చూపించాలి అని ఋషులు కొంతమంది తపస్సులు చేసి ఆ దైవ రూపాన్ని రకరకాల రూపాల్లో వాళ్ళు కోరినట్టుగా సాక్షాత్కరింపజేసుకుని వాటిని దేవతామూర్తులుగా మనకు అందించారు. అందులో కూడా నువ్వు ఏ మూర్తిని పట్టుకున్నా అసలు మూర్తి దొరుకుతుంది. ఏ మూర్తిని పట్టుకున్నా మళ్ళీ సోమవారం ఒక మూర్తి, మంగళవారం ఒక మూర్తి అంటే నమస్కారం. ఇంకా అలాగనే పోనీ అన్ని పట్టుకున్నా పర్వాలా, అసలు తత్వాన్ని తెలుసుకోవాలి. నిన్న పూజించిన శివుడు, ఈవేళ పూజించే అమ్మవారు, రేపు పూజించే ఏదో అయ్యప్ప, ఎల్లుండి ఎవరో ఇంకొక వెంకటేశ్వర స్వామి, అందరూ ఒకటే. అసలు మూలతత్వం నిర్గుణం, ఇవన్నీ సగుణాలు. ఈ సగుణం శాశ్వతం కాదు, సగుణం మారుతూనే ఉంటుంది. అందుకే సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు. ఆ తత్వంలో గొప్పతనం ఏది? అన్ని దేవతలు అన్ని పండుగలు చేసుకుంటే అందరు దేవతల్ని ఆరాధించడం, దేవతామూర్తులను ఆరాధించడం అలవాటైతే మూలతత్వం ఒకటే అని అర్థమవుతుంది. అప్పుడు అప్పుడు ఆరాధన ఏ విగ్రహాన్ని ఆరాధించినా అది దైవ పూజ అయినప్పుడు గమనించండి, ఏ పని చేసినా కూడా దైవ పూజ అవుతుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామస్సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. నేను ఇంట్లో తిరుగుతున్నానమ్మా, అది నీ గుడికి ప్రదక్షిణం. నేను అన్నం తింటున్నానమ్మా, అది నీకు నీ పెట్టే నైవేద్యం. నేను ఏదో మాట్లాడుతున్నామ్మా, అది నీ నామజపం. నేను పడుకున్నానమ్మా, అది సమాధి. ఇదా శ్లోకం భావం సౌందర్యలహరి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాన్ని సర్వాగిర యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇక మన శరీరమే ఆత్మాత్వం, ఆత్మ పరమేశ్వరుడు. మనస్సు గిరిజాదేవి, ప్రాణవాయువులన్నీ నా సహచరులు. అన్నం తిన్నాను, అది నైవేద్యం. ప్రదక్షిణం చేశాను, అది గుడికి చేసిన ప్రదక్షిణం. అనేక రకాల సుఖాలు భోగాలు అనుభవించాను, అవన్నీ దైవానికి సమర్పితాలు. ఇప్పుడు దైవ పూజ కానిదేది? అటువంటి మనం వడ్రం పని చేశాం, బాడిద పెట్టి చెక్కాం, కుర్చీలు తయారు చేశాం, బల్లలు తయారు చేశాం. ఆ చెక్క, దానికి మూలమైన కొయ్య, దానికి మూలమైన చెట్టు భగవత్ స్వరూపం. అంటే మనం భగవంతుని తయారు చేసినాం, బల్లం తయారు చేయట్లా. వడ్రం పని. మీరు కొయ్య చెట్టు ఉంది, దాని నుంచి ఓ కొయ్య లాగారు, దాని నుంచి ఓ బల్ల తయారు చేశారు. ఆ చెట్టు ఎవరు? మళ్ళీ అదే చెట్టు రావి చెట్టుని మీరు పూజిస్తున్నారు. అది రావి చెట్టు పూజించదగినది అయినప్పుడు దాని నుంచి వచ్చిన బల్ల ఏమవుతుందండి? మన అజ్ఞానం. కానీ దీన్ని బల్ల ఈ రూపంలో ఇది కూర్చోవడానికి అన్నాము. ఆ కూర్చోవడం కూడా ఒక పూజే, ఆకులేస్తేనే పూజ కాదు. అంతే మనం చేస్తున్న ప్రతి పని భగవదారాధనే. మరి ఈ భావన ఎలా మనస్సులో ఉండాలంటే, అందుకే ఆ పనులు చేస్తున్నప్పుడు ఊరికే దాని గురించి ఆలోచించొద్దు. నమశివాయ 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 అంటే బల్ల నమశివాయ, బాడిత నమశివాయ, కొట్టే దెబ్బ నమశివాయ, రేగే పొప్ప చెక్క, రేపే పొప్పర చెక్క నమశివాయ. కాందే ఉందండి. అప్పుడు ఆ పని తత్వం తెలుస్తుంది. వెంటనే మీరు ఈ పని ద్వారా ఏదో పని పట్టుకోవచ్చు, ఈ పనే పట్టుకుందాం, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఆ పనే పట్టుకుందాం. ఇదివరకు ఈ బల్ల తయారు చేసాం, కూర్చున్నాం, ఈ చిత్రంగా ఇలా మారే కూర్చున్నాం. కానీ ఇంతకు ముందు ఇది కొయ్య కదా, కొయ్య కంటే ముందు చెట్టు కదా, చెట్టు కంటే ముందు మట్టి కదా, మట్టికి మూలం నీరు కదా, నీరుకు మూలం అగ్ని కదా, అగ్నికి మూలం వాయువు కదా, వాయువుకు మూలం ఆకాశం కదా. సూక్ష్మతత్వం ఇలా బల రూపంలో మారింది కదా. నేను భగవదారాధన చేశాను కానీ బల్ల తయారు చేయడం ఏమిటి? అంచేది ఈ బల్ల తయారు చేయడం వల్ల వచ్చినటువంటి డబ్బు ఉందే, అది ఊరికే నా శరీరాన్ని పోషించుకుందుకు తప్పితే నాకు అది ఏమిటి పెద్ద ప్రధానం అని అప్పుడు ఆ బల్ల తయారు చేయడంలోనే ఆనందాన్ని పొందుతాడు. అప్పుడు చాలా గొప్పగా తయారు చేస్తాడు. అందరూ అతని దగ్గరే బల్లలు తయారు చేయించుకుంటారు. అంతేకాదు, ఆ తయారు చేసిన బల్లల మీద ఒక విష్ణువు బొమ్మ, ఒక అమ్మవారి బొమ్మ, ఒక శివలింగం బొమ్మ,
బొమ్మ, ఒక యేసుక్రీస్తు బొమ్మ, ఒక మసీదు బొమ్మ, ఇలాంటివి చెక్కుతాడు. ఆయా వర్గాల వారందరూ ఆనందంగా ఆ బల్లలు పట్టుకెళ్తారు. అతను వృత్తి పెరిగిందా లేదా, ఆ వృత్తి జ్ఞానం ద్వారా అతను మోక్షం పొందడం లేదా. ఇప్పుడు ఈ బల్లలు తయారు చేసిన వాడికి బహుభాషా పండితుడికి భేదం ఏమిటి చెప్పండి? ఆయన వేదం చదువుతాడు, బహుభాషలు నేర్చుకుంటాడు, నిఘంటువులు తిరగేస్తాడు, కావ్యాలు తిరగేస్తాడు, బోడు పరిజ్ఞానం పెంచుకుంటాడు. తద్వారా తెలుసుకునేది భగవతత్వమే. ఆ శబ్దానికి మూలం ఆకాశం, ఆకాశ స్వయం విష్ణు. అర్థం భావానికి మూలం సరస్వతి స్వయంగా దేవత. మీరు చదువు పట్టుకున్నా, గ్రంథం పట్టుకున్నా, బల్ల పట్టుకున్నా, బట్ట పట్టుకున్నా కనపడుతున్నది భగవంతుడే అంటే ఎలా తెలియాలి ఆ విషయం? మనం పని చేసేటప్పుడు ఆ పనిని గురించిన జ్ఞానం మీద దృష్టి పెట్టాలి, పనిని గురించిన ఫలితం మీద కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే అర్థం అది. అలా పెడితే తత్వం విందతి మానవ ఈయన స్వకర్మణా తమ అభ్యర్చ సిద్ధిం విందతి, సిద్ధి పొందుతాడు. దానికి ఉదాహరణ ఎలాగండి? మనం ధర్మవ్యాధుల కథలో చెప్పుకున్నాం. మాంసం కొట్టాడు, కానీ కౌశికుడు అతని దగ్గర కూర్చుని జ్ఞానం నేర్చుకున్నాడు. అప్పటికే ధర్మవ్యాధులు మోక్షాన్ని పొందే స్థితికి చేరుకున్నాడా లేదా? ఆ కథలో ఒక ఇల్లాలు ఉంటుంది, ఆవిడ దివ్య దృష్టి ఏర్పడింది. ఎలా వచ్చిందండి దివ్య దృష్టి? సామాన్యంగా ఇంట్లో ఉండి భర్తగా అన్నం పెట్టుకుని వంట వండుకునే స్త్రీకి తపస్వధర్మవర్తిత్వం, తన బాధ్యతను ఆవిడ సక్రమంగా చేసింది. అంతకంటే కాశీఖండంలో మీరు ఒక నైరుతి అని మనం అనుకుంటున్నాం, దానికి మూలం నివృత్తి. అతని పూర్వజన్మ ఒక పింగళకుడని ఒక రాక్షసుడు, ఒక బోయవాడు, రాక్షసుడు కాదు ఒక బోయవాడు. అతను కిరాతుడుగా ఉంటాడు, ఏదో వేటాడుకుని తన ధర్మం తాను చేస్తాడు. అది హింసా ప్రవృత్తి అయినా పర్వాలా, ఆ విషయాలు ఇంకా ముందు మనకు వస్తాయి. హింసతో ఉన్న వృత్తి కూడా చేయొచ్చా, ఎలా చేయాలి, ఎంతవరకు హింసని పాటించాలి, ఎక్కడ అహింస గురించి ఆలోచించాలి, ఇవన్నీ ముందు చెబుతాడు. ముందు రాబోయేటువంటి ఒక 10 భాగాలు చాలా కీలకం. ఇవి 290 కదా, ఈ 10 భాగాలు చాలా కీలకం. సారాంశంలోకి వెడుతున్నాం మనం. పరమాత్మ దగ్గర సవినయంగా సగౌరవంగా వీడుకోలు పొందబోతూ ఉన్నాం నవజీవన వేదానికి, మన భగవద్గీతకి. అందుకని ఆ వృత్తి ద్వారా పింగళకుడు ఆయన తన వృత్తి తాను చేసుకుంటాడు. ఏదో బోయేవాడుగా వేటాడుతూ ఉంటాడు, మామూలుగా తనకు కావాల్సింది ఏదో సంపాదించుకుంటాడు. ఒక వ్యాపారస్తుల గుంపలా పెడుతుంటే ఎవరో దాడి చేస్తే వాళ్ళ మీద, వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ 25 మంది దొంగలతో యుద్ధం చేస్తాడు, చితగొట్టేస్తాడు వాళ్ళని. ఒక్కడే వాళ్ళు పారిపోతారు. కానీ వాళ్ళు వేసిన బాణాల ధాటికి ఇతని శరీరం అంతా కుళ్ళిపోయి, కృంగిపోయి, కృషించిపోయి 4 రోజుల్లో చనిపోతాడు. కానీ ఇతను చేసినటువంటి మహాపుణ్యానికి ఇతను దిక్పాలకుడు అవుతాడు. అదే నివృత్తి, దాని నుంచి వచ్చిందే నైరుతి. రాక్షసుడు ఎందుకన్నారంటే పూర్వజన్మలో రాక్షసుడు కాబట్టి. అంతకుముందు ఒక రాక్షసుడు, ఆ తర్వాత కిరాతుడు, ఆ తర్వాత ఇప్పుడు నివృత్తి అయ్యాడు. అతని గుణం తమో గుణం, దాంపత్య బంధం తమో గుణం. అందుకని దంపతులు నైరుతి మూలలో పడగది పెట్టుకోండి అన్నారు. ఎందుకంటే ఏం లేదు, ఈ వాస్తవాన్ని గ్రహించడం మానేసి పొరపాటుని దంపతులు నైరుతి మూలకు బదులు ఆగ్నేయంలో ఏం కాదు. ఓ రోజు పడుకుని చూడండి, ఏమీ కాదు, కొంపలు అంటుకుపోవు. అదొక సౌకర్యం కోసం పెట్టారు. ఏదో ఇక్కడ ఒక 600 అందులో ఇది పెట్టుకొని, ఇది కాకుండా ఇంకోటి పెడితే ఏమవుతుంది, ఏమవుతుంది, కానీ అది పెడితే సౌకర్యంగా ఉంటుంది. హాల్లో మనం కూర్చుంటాం, అక్కడ యజమాని పని చేసుకుంటూ ఉంటాడు, అక్కడ 4 పుస్తకాలు అందుబాటులో ఉండేలా పెట్టుకోవాలి తప్ప హాల్లో పట్టుకొచ్చి కంచాలు గిన్నెలు పెడితే ఏమవుతుంది, ఏమీ కాదు. సమయానికి దొరకవు, ఆవిడికి దొరకవు, ఈయనకి దొరకవు. అంతే. వాస్తు సౌకర్యానికి సంబంధించింది. దానికి నమ్మకాలు పెంచుకుంటే ఎలాగా? పిచ్చి నమ్మకాలు. నువ్వు ఏది ఎక్కడ పెట్టినా ఏమీ కాదు, కాకపోతే నీకు సమయానికి అందకపోవచ్చు అంతే. కొంపలేం అంటుకుపోవు దానివల్ల మనుషుల ఆరోగ్యాలను, గాలి వెలుతురుకు సంబంధించింది వాస్తు గట్టిగా చెప్పాలంటే. దాన్ని ఇంత పొడుగు చేసేస్తే ఎలాగా? అసలు వాస్తవం గమనించక ఇప్పుడు గమనించండి. ఏ వృత్తి ద్వారా ఆ వృత్తిలోనే ఆ వృత్తి యొక్క అంతస్తత్వాన్ని గమనిస్తే మనకి భగవంతుడు దొరికినట్టే. అంటు దోవుతున్నా దాని మీద కూడా చెబుతా. వెండి గిన్నెలకు ఒక పదార్థం వాడతారు తోమడానికి, కొబ్బరి పీచు కొన్నింటికి వాడతారు, సబ్బు కొన్నింటికి వాడతారు, సర్ఫ్ కొన్నింటికి వాడతారు, ఇసక కొన్నింటికి వాడతారు, బూడిద కొన్నింటికి వాడతారు, ఒట్టి చేత్తో తొలిచేస్తారు కొన్ని. అంతేకాదు కొన్నింటికి అంటుతుంది లోపల. అంటుతున్నప్పుడు లోపల అట్టు ఏదో మాడిపోతుంది, మినపరొట్లు లాంటివి మాడిపోతాయి. కొయ్యి రొట్లు, గిన్నె రొట్లు వేస్తే ఆ మాడిపోగానే అమ్మ ఇది వదలదమ్మా కాసేపు నానబెట్టండి అని చింతపండు వేసి పులిసేసి నానబెడతారు. ఆ నానబెట్టాక దాన్ని వదిలిస్తారు. అంటే నానబెడితే వదిలిందా లేదా? నానబెట్టకపోతే ఏమైంది? ఆ మాడిన మాడు అలాగే ఉండి దాని మీద మనం అన్నమో కూర వండితే ఈ మాడు ఆ అన్నానికి అంటుకుందా లేదా? అదే పూర్వజన్మ వాసన. అంట్ల ద్వారా కూడా మోక్షం పొందొచ్చు. మనస్సులో ఏ భావనని అంటుకునేలా చేయకూడదు, మాడు కట్టేలా చేయకూడదు. ప్రతి భావాన్ని, ప్రతి ప్రేమని, ప్రతి ద్వేషాన్ని, ప్రతి భావాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉండాలి. లేకపోతే అంటు కట్టేసి మాడు కట్టేస్తాయి. అప్పుడు చింతపండు పులుసేసి నానబెట్టడం అంటే చింతనామృతం అనే జ్ఞానం ద్వారా నానబెట్టడం. అప్పుడు కానీ ఆ మాడుగట్టి నువ్వు వదలవు. ఆ వదలకపోవడమే ఇంకో జన్మ కలిగిస్తుంది. ఆ జ్ఞానం ఇప్పుడు పొందితే జన్మ ప్రసక్తి లేదు.
అంట ద్వారా కూడా మోక్షం పొందొచ్చు. ఎంత మసిగా మలినంగా ఉన్న గిన్నె అయినా సరే వెయ్యవలసిన పదార్థం పెట్టి పెట్టవలసిన పదార్థం పెట్టి తోమితే తళ మెరిసిందా లేదా? ఎంత అజ్ఞాననైనా సరే వాడికి చెప్పవలసిన విధంగా చెబితే వాడు జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అంటు ద్వారా కూడా మోక్షం పొందొచ్చు కదండి. ఇప్పుడు పని మనుషులందరూ పిల్లల్ని ఇంగ్లీష్ చదువులు చదివించి ఇంజనీరింగ్ చేయడం ఎందుకంటే అదే వృత్తిలో కొనసాగచ్చు కదండి. కొనసాగరండి. ఎందుకంటే ఇంజనీరింగ్ను గొప్పగా చేసాం మనం, వాళ్ళని ఆక్షేపించాం. అంటుతో ఒక బతుకుతోంది. 4 గిన్నెల్లో పాచి పనులైనా చేసుకుని బతకచ్చు. పాచి పని చేసుకునేవాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ నీళ్లు మన మీద పడకూడదు. ఇలా అవమానించామండి. క్షమించండి, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. చాకల్ని మంగల్ని అంటు దొమ్మే వాళ్ళని అందరినీ చండాలని పేరు పెట్టి అవమానించి మహాపాపం మూటగట్టుకున్నామమ్మా, మమ్మల్ని క్షమించండి. ఈ ఉన్నత వర్గాల వాళ్ళు చేసిన పాపం ఇది. వీళ్ళిళ్లలో తిట్లు గమనిస్తే కులం పేర్లు తిట్లయ్యాయి. నేను చూశాను చిన్నతనంలో. నాకు నిజాయితీగా మాట్లాడడం అలవాటు. ఏ కులంతో నాకు సంబంధం లేదు. కొన్ని కులాల పేర్లు కొన్ని కులాల్లో తిట్లు అయ్యాయి. ఎందుకు అయ్యాయండి? వాళ్ళు అవమానించారు కదా. ఇప్పుడు ఆ వృత్తులు చేయడం మానేశారు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ ఏమిటో ఇప్పుడు అందరూ ఎందుకు దొరుకుతారు? మనమే అవమానించాం. వివేకానందుడు మొత్తుకున్నాడు. సమాజం ఉండడం కోసం కొన్ని పనులు చేయమని కొందరికి మీరే చెబుతారు, అది ధర్మం అంటారు, భగవద్గీతలో చెప్పిస్తారు. కానీ ఆ పని చేసినందుకే వాడిని నీచుడు అంటారు, వాడి బుద్ధి మారదంటారు, వాడిని కుక్కతో పోలుస్తారు. ఇవన్నీ తిట్టాడండి వివేకానందుడు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం కాదు, వివేకానందుడు రచనలు చదవండి దయచేసి. వివేకానందుడు రామకృష్ణ మఠం వాళ్ళు వేసిన పుస్తకాలు 8 వాల్యూములు ఉన్నాయి. చదవండి. మొత్తం ఆధ్యాత్మికత బద్దలు కొట్టి చెబుతాడు మహానుభావుడు. అది చైతన్య మార్గం. ఈ క్షేత్రం గొప్పది, ఆ తీర్థం గొప్పది, ఇందులో మునిగితే సరిపోతుంది, అందులో తేలితే సరిపోతుంది. ఇది చేతస్థ మార్గం. ఈ జన్మకి తెమలది. ఎందుకంటే ఈ క్షేత్రం గొప్పది. ఇంకోటి మీ కాశీఖండం 5, 6, 7 ఆశ్వాసాలు చదవండి, అనేక విషయాలు తెలుసు. అది పూర్తిగా క్షేత్రాలే కదా కాశీ క్షేత్రం. ఈ లింగం గొప్పది అంటాడు, ఆ లింగం గొప్పది అంటాడు, ఆ లింగం గొప్పది. ఇవన్నీ చెప్పి అసలు ఇవన్నిటికంటే వ్యాఘ్రేశ్వర లింగం తిరుగులేదయ్యా అంటాడు. అన్నీ చెప్పాక మళ్ళీ మణికర్ణికి ఇంకా గొప్పది. ఇవన్నీ చెప్పాక చివరిలో అంటాడు ఇవన్నీ ఎందుకయ్యా? ఎవరు ఇంట్లో కూర్చుని నిరంతరం శివస్మరణ చేస్తూ లోకానికి అపకారం చేయకుండా సత్ప్రవర్తనతో ఉంటాడో వాడు స్వయంగా శివలింగం అంటాడు. కాశీఖండం చదువుకోండి. ఇలా ఎందుకు తీసుకెళ్ళాడు కథని? మనం రజోగుణంలో ఉన్నప్పుడు, తమో గుణంలో ఉన్నప్పుడు ఏమీ తెలియకుండా ఉంటాం. కాశీఖండంలో అనేక రకాల శివలింగాలు చెబుతూ దీనికంటే ఇది గొప్పది, దానికంటే ఇది గొప్పదని చెబుతూ మధ్యలో ఓ చోట అసలు ఇవంతవరకు చెప్పినవన్నీ ఒకెత్తయ్యా, ఈ వ్యాఘ్రేశ్వర లింగం ఒకెత్తు అంటాడు. అది కూడా అయ్యాక మళ్ళీ అంతకంటే గొప్పది మణికర్ణిక అంటే ఎంతకంటే ఏది గొప్పది అంటే తమో గుణంలో ఉన్నప్పుడు మనం ఏమీ దేన్ని పూజించకుండా నాస్తిక మార్గంలో అజ్ఞానంలో ఉంటాం. అది తమో గుణం. భగవతత్వం అసలు జోలికి వెళ్ళట్లేదు, మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లే. రజోగుణం, ఆ ఊరు గొప్పది, ఈ క్షేత్రం గొప్పది, ఈ తీర్థం గొప్పది, ఆ లింగం గొప్పది, ఆ విగ్రహం గొప్పది అని పెడతాం. అది రజోగుణం. చివరికి సత్వగుణానికి వెళ్ళేసరికి ఇవన్నీ దేవుడైనప్పుడు నేను కాదు అని మన ఇంటూ మనం కూర్చుని సత్ప్రవర్తనతో మనం ఉంటూ ఎవరికి అపకారం చేయకుండా వీలైతే ఉపకారం చేస్తూ శివస్మరణ చేస్తాం. అంతకంటే ఏమిటి? ఇదే పొందాల్సింది. అప్పుడు ఏ వృత్తిలో ఉన్నా పొందొచ్చు కదా. అసలు ఫలానా వృత్తిలో చేరాలని ఏమిటి కారణం? ఎందుకు చేరాలి? అప్పుడు పిల్లల్ని ఎందుకు నిర్బంధిస్తాం? మనం అందరి దృష్టి డబ్బు మీదే ఉంది. చివరికి దేవుణ్ణి కూడా డబ్బుకే వాడుకుంటున్నాం మనం. డబ్బు రావాలి, డబ్బు రావాలి, మంచి ఉద్యోగాలు. మంచి ఉద్యోగం అంటే డబ్బు వచ్చే ఉద్యోగం, ప్రజలకు సేవ చేసే ఉద్యోగం కాదు. ఈ తేడా మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అందుకే ఈ భావన కలగాలి అంటే ఎలా ఉండాలి మన సంసారాల్లో, అది రామదాసు చెబుతున్నాడు. వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయము, వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయము, అందారయ రొంపిలోన తను వంటని కుమ్మరి పుర్వురీతి, అందారయ రొంపిలోన తను వంటని కుమ్మరి పుర్వురీతి, సంసారమునన్ వెలంగుచు విచారగుడై పరమొందుగాదే, సంసారమునన్ వెలంగుచు విచారగుడై పరమొందుగాదే, సత్కారమునొంది మానవుడు దశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. వారిజపత్రమందిడిన వారి విధంబున, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి సంసారంలో, జీవితంలో, ఉద్యోగంలో ఉండేటప్పుడు. ప్రతిది అంటించుకోవద్దు, పూసుకోవద్దు, రాసుకోవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి అక్కడ ఆపేయి. ఏ పని చేయాలో ఆ పని చేయ. లేనిపోని పనులు నెత్తి మీదకి ఎత్తుకోవద్దు. పిల్లల్ని పోషించాం చాలు, మనవాళ్ళు మనవరాలు గొడవ మనకు అనవసరం అమ్మా, వాళ్ళకి అప్పగించేయాలి. చేసినా నిమిత్త మాత్రంగా, ప్రధాన బాధ్యత వాళ్ళదే. ఇంకా మనవడికి చదువు రాలేదు, మనవడికి సరిగ్గా ర్యాంకులు రాలేదు, మనవడికి ఆరోగ్యం, ఇవన్నీ మామగారికి అనవసరం, వదిలేయాలి. అక్కడ వాళ్ళని చూసుకోమనాలి. ప్రధాన బాధ్యత వాళ్ళది. ఏదో కాసేపు అప్పగిస్తే చూస్తాం, అది వేరే విషయం.
అంతకుమించి పుచ్చుకుంటే అయిపోయినట్టే. తామరాకు మీద నీటి పొట్టు ఇలా పడుతుంది. ఆ తామరాకు మీద ఒక ప్రత్యేకమైన సాంకేతికత ఉంది అందులో, ఆ నిర్మాణంలోనే. చక్కగా ఇప్పుడు దాని నుంచే కొన్ని ఆయుధాలు కూడా కొత్త రకమైన ప్లాస్టిక్ రాబోతుంది అందులో. తామరాకు టెక్నాలజీ కొత్త రకమైనది. తామరాకు అంటే ప్లాస్టిక్ ఇక నీటి పొట్టు పడితే జారిపోతుంది. కాబట్టి మన ఏ సామగ్రికి నీళ్లు అంటుకునే సమస్య లేదు. ఇంకా రాబోతుంది మళ్ళీ ఈ ప్లాస్టిక్ అంతా అవతల బారేసి అది పెట్టుకుంటాం, మనకు తెలుసు. దాన్ని తామరాకు టెక్నాలజీ అంటారు. అదే తామరాకు మీద నీటి పొట్టు ఉన్నట్టే సంసారంలో ఉండి అంటీ ముట్టనట్టుగా ఉండి ఏం ఎంతవరకు ఉండాలో అంతవరకు వచ్చే వెనక్కి ఇంక ఎక్కువద్దు. ఊరికి చర్చలు వాదోపవాదాలు అనవసరం. అలాగే రొంపిలోన తనువంటని కుమ్మరి పురుగు రీతి ఇంకో ఆశ్చర్యకరమైన ఉదాహరణ. కుమ్మరి పురుగు ఉంటుంది, అది బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది. ఆ బురదలో లోపలికి రంధ్రం చేసుకుంటూ పెడుతుంది గుంట. ఆశ్చర్యం అండి, ఉండల్లా ఆ పక్కకి వెళ్ళిపోతుంది, బట్టి దాని ఒంటికి అంటదు. చిన్న పొరపాటుని బురద దగ్గర వేలెట్టామంటే మన చొక్కా కూడా అంటుతుంది. కానీ కుమ్మరి పురుగుకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడండి. ఏ జీవి తక్కువ కాదని ఈ ఉదాహరణ చెప్తున్నారు. అలాగే లోకంలో కూడా ఏ మనుషులు తక్కువ వాళ్ళు కాదు. అన్ని వృత్తుల్ని మనం గౌరవించవలసింది, అందరినీ గౌరవించి ఆత్మీయంగా మాట్లాడవలసింది. ఎవరి పని వారు చేస్తారు. అందరినీ కౌగులించుకోక్కర్లేదు, భుజాల మీద చేతులు ఎక్కలే. కానీ గౌరవంగా మాట్లాడడానికి ఏమండి, చాకలి గౌరవం అనక్కర్లేదు, చాకలాడా అనకుండా ఉంటే చాలండి. ఉదాహరణ చెప్పినందుకు మన్నించండి అంటున్నారు. అన్నబట్టే వచ్చిందండి ఆ విప్లవం. ఇవాళ చాకల పని మానేశారు, మాకు గౌరవం లేదండి అంటున్నారు. చివరికి ఆ పేరు కూడా మానేసి రజకాన్ని పెట్టుకుంటారే, ఆ పేరు ఎందుకు మానేయాలి? ఆ పేరు గౌరవం తీసుకురావాలి. మనం పేరు ఎందుకు మార్చుకోవాలి? అసలు మన కులం బ్రాహ్మణుడు ఎంత గౌరవవాచకమో చాకలి మంగలి సమస్తం అంతే గౌరవవాచకాలు. ఏమీ తేడా ఉండదు వాటిలో. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. అన్ని సమాజ అభివృద్ధి కోసం ఉన్న వృత్తులే. వీరికి ఏదో గారు చేర్చడం, వారికి ఏదో వాడు చేర్చడం వల్ల వచ్చాయి ఇవన్నీ. ఈ చేర్చడం వెనకాల ఉండే అహంకారాలు అందరికీ తెలుసు. భగవంతుడు అలా చేర్చడు, శాస్త్రాలు అలా చెప్పవు, ఋషులు అలా మాట్లాడరు. మధ్యలో మనుషులు పుట్టించినవి ఇవన్నీ వీళ్ళ పెత్తనాల కోసం. అందుకని ఈ వ్యవస్థలో ఏ వృత్తిలో మనం ఉన్నా ఏదో వాడి పని వాడు చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నాను, ఏముంది ఇందులో అని అంతే. తామరాకు మీద నీటి పొట్టు. మేము పుట్టామంటే మా గొప్పండి అని ఈ మాట్లాడదు. ఇంక ఇక్కడ అది లేదు, అక్కడ చెప్పలేదు అలాగా. అంతేకాదు కుమ్మరి పురుగులా ఉంటే సంసారమునను మెలంగుచు విచారగుడై పదముందు కాదు, విచారగుడై. గమనించిన విచారం కాదు, దుఃఖమైన అర్థం కాదు. ఇక్కడ రైల్వే స్టేషన్లో విచారణ అని ఉంటుంది, ఎంక్వైరీ. అది విచారణ, ఎంక్వైరీ చేయడం అంటే ఏమిటి? పని చేస్తున్నాం బాగానే ఉంది, ఈ జుట్టు కత్తిరిస్తున్నాం ఏమిటిది? మీరు క్షురకర్మ చేసేవాళ్ళు ఆలోచించండి, భగవతత్వం ఎలా తెలుస్తుందో. ఊరికేదో మట్టి అనుకో, జుట్టు కత్తిరిస్తున్నాం బాగానే ఉంది, ఎంత కత్తిరించాం? అయినా వీడేమిటి మళ్ళీ వచ్చాడు 15 రోజులకి మళ్ళీ కత్తిరిస్తున్నాం. అంతే. ఈ జన్మబంధాలన్నీ అంతే, కత్తిరిస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. మొత్తం ఇప్పట్లో పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నున్నగా గీసేయాలి, తిరుక్షవరం అంటారు. ఇది నున్నగా గీసేస్తే 3 నెలలు రాడు. అర్థమైందా? అంచేత జీవితం కూడా అంతే. మనం ఇలా మామూలుగా ఫ్యాషన్ కోసం కత్తిరించిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి. మొత్తం నున్నగా గీసామనుకోండి, 3-4 నెలలు రాడు. అలాగా జీవితంలో కొన్ని బంధాలని పూర్తిగా తప్పించాలి. అయిపోయింది, పని అయిపోయింది, తప్పించుకో. ఇంకా నాకు చెప్పగా ఈ పని నాకు అనవసరం, అయిపోయింది, గుండు గీసాం. ఆ గుండు గీయడం తర్వాత మళ్ళీ 3 నెలలకో 6 నెలలకో రావడం కూడా తగ్గాలి అంటే అసలు జుట్టే పెరగకుండా ఉండాలంటే మనిషి ఈ శరీరాన్ని వదిలేయవలసింది. అంతేకాదు, మీరు ముసలితనం వచ్చాక గమనించండి, 60 ఏళ్ళు దాటాక జుట్టు ఎక్కువ పెరగదు, ఉన్నది రాలిపోతూ ఉంటుంది. బట్టతల వచ్చిన వాళ్ళకి రాగా ఎంత పెద్ద వాళ్ళు కూడా మామూలుగా జుట్టు రాలిపోతుంది. మీరు 90 ఏళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళని చూడండి, పెద్ద జుట్టే ఉండదు ఆడాళ్ళకి మగాళ్ళకి పైన. ఎందుకంటే ఆ సహజంగా బంధాలన్నీ అలా రాలిపోవాలి, జుట్టు రాలిపోయినట్టే. రాలిపోయిన జుట్టు మనం ముట్టుకోనంటే రాలిపోయిన బంధాల గురించి మనం ఆలోచించొద్దు. క్షురకర్మ ద్వారా కూడా తత్వం తెలుసుకోవచ్చు, దేని ద్వారా అంటుదోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది, ఒక్క శ్లోకం. అది ఎప్పుడు తెలుసుకోగలం? నేను ఈ కటింగ్ చేస్తే పక్కింటి కటింగ్ సిలువున వాడు ఏకంగా ఒకసారి క్షవరానికి 150 పుచ్చుకుంటున్నాడు. నేను 50కి ఎందుకు చేయాలి? నేను కూడా వాడికి మళ్ళీ పెద్ద ప్రదర్శన చేసి అద్దాలు పెట్టి నేను 200 పెడతా. ఇది రజోగుణం అంటే. ఎందుకు నీ పని ఏదో? వాడు అద్దాల్లో కత్తిరించిన జుట్టే, చెక్క మీద కత్తిరించిన జుట్టే. అపవిత్రమే, పవిత్రమే. ఈ రజోగుణానికి పోకుండా నా పని నేను చేస్తున్నాను కదా, ఇందులో ఉండే తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దామంటే ఆ క్షురకుడు అపర శంకరాచార్యగా రూపొందుతాడు అద్వైత జ్ఞానంతో. ఆయనకి మోక్షం ఖాయం. అలా పొందిన వాళ్లే ధర్మవ్యాధుడు, ఆ కథలో ఇల్లాలు, ఆ పైన నివృత్తి. కాశీఖండంలో ఒక చండాలుడు కూడా అలాగే ముక్తి పొందుతాడు. చండాల పనిలో ఉండి వేరే పని చేయడు, ఆ పనిలోనే ఉండి పొందుతాడు. పని మార్చక్కర్లేదు. ఈ పని తక్కువని ఈ పని ఎక్కువని మాట్లాడద్దు. సమాజం నిలబడడానికి అన్నీ అవసరమే. ఎటొచ్చి దాంట్లో తామరాకు మీద నీటి పొట్టులో ఉంటే సత్కారమునుంది మానవుడు
ఆత్మగౌరవంతో హాయిగా బతుకుతాడు ఖచ్చితంగా. దశరథి కరుణాపయోనిధి వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయము అందారయ రొంపిలోన తనువంటని కుమ్మరి పుర్వురీతి అందారయ రొంపిలోన తనువంటని కుమ్మరి పుర్వురీతి సంసారమునన్మెలంగుచు విచారగుడై పదముందుగాదే సత్కారమునుంది మానవుడు దశరథి కరుణాపయోనిధి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.